ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అనుకోని అతిథులు ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి, దోసల పిండి ఏమీ లేకపోయినా పప్పు నానబెట్టడం, పిండిని పులియబెట్టడం, వంట సోడా, ఇనో, పెరుగు ఇవేమీ లేకుండా అబ్బా! ఇంత శోధించకండి చాలా సింపుల్‌గా చెప్తున్నాను చూడండి. మ్యాగీ కన్నా ఈజీగాను అండ్ టేస్టీగా అయిపోయేటువంటి సొరకాయ రవ్వ దోసని చూపించబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళి ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా నేనైతే ఇక్కడ చిన్న ముక్క ఆనపకాయ అండి. అదే సొరకాయ అంటాం కదా! దీన్ని తీసుకొని దీని మీద స్కిన్ అంతా తీసి చూపిస్తున్నాననమాట. దీన్ని అయితే మధ్యలో కట్ చేసుకొని దీని లోపల ఉండేటువంటి వైట్ పార్ట్ అండ్ గింజలను కూడా తీసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. ఇలా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నటువంటి ఆనపకాయ ముక్కలన్నీ ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇది నలకటానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. ఎక్కడ చిన్న చిన్న ముక్కలుగాను పలుకులు ఏమీ ఉండకూడదన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్ బియ్యపిండి, పావు కప్పు ఉప్మా రవ్వను కూడా వేసుకొని ఇవి అన్నీ ఒక్కసారి బాగా గరిటెతో కలుపుకొని దీనిలోకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఆనియన్, ఫైన్‌గా చాప్ చేసిన 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక పచ్చిమిరపకాయ, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ ఇంగువ, ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మీడియం సైజు క్యారెట్‌ని తీసుకొని దాన్ని కూడా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తున్నాననమాట. అంతేకాదండి ఈ సొరకాయ దోసలోకి మనం ఏ కప్పుతో బియ్యపు పిండి తీసుకున్నామో అదే కప్పుతోని నేను 4 కప్స్ వాటర్ అన్నది యూజ్ చేశాననమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని పాన్‌ని బాగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మన రవ్వ దోసని ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమేనండి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని దోస అన్నది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి దీని మీద మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు దీన్ని బాగా వేగనివ్వాలనమాట. ఇలా వేగిన తర్వాత మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. దీన్ని మళ్ళీ ఫ్లిప్ చేసుకుంటా తర్వాత చూపిస్తున్నాను. ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో కదా! దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ మాత్రమే ఉంచుకొని దీన్ని డిష్ ఔట్ చేసుకోవటమే అనమాట. ఈ దోసలోకైతే హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చాలా బావుంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసి పెట్టానండి. అంతేనండి. ఎప్పుడూ తినే బ్రేక్‌ఫాస్ట్‌ని మనకి బోర్ కొట్టినా, దోసలన్నవి బోర్ కొడితే ఒక్కసారి ఇలాగా సొరకాయ రవ్వ దోసని ట్రై చేసి చూడండి. టేస్ట్ అన్నది చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.